హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ 2025 సీజన్కు ఆర్సీబీ జట్టులో కెప్టెన్సీ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. డూప్లెసిస్ ఫ్రాంచైజీ విడుదల చేయడంతో కొత్త కెప్టెన్ ఎవరు ఉంటారనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. మెగా వేలంలో కూడా ఆర్సీబీ కెప్టెన్సీకి అనువైన కొత్త ఆటగాడిని కొనుగోలు చేయలేకపోవడం ఈ చర్చలను మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే మాజీ ఆర్సీబీ స్టార్ డివిలియర్స్ చేసిన ప్రకటనతో కెప్టెన్సీపై చర్చకు కొత్త మలుపు వచ్చింది. అతని మాటల ప్రకారం కోహ్లీ మళ్లీ ఆర్సీబీ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ కెప్టెన్సీ చర్చలు జరుగుతున్నాయి. డూప్లెసిస్ విడుదల తర్వాత కోహ్లీ మళ్లీ నాయకత్వం వహించే అవకాశం ఉందని డివిలియర్స్, రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆర్సీబీ జట్టు వ్యూహాలను ప్రశంసించిన అశ్విన్ కోహ్లీ అనుభవం జట్టుకు కీలకమని పేర్కొన్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కోహ్లీనే ఆర్సీబీ కెప్టెన్గా ఉంటాడని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ మాట్లాడుతూ ఆర్సీబీ మరో కెప్టెన్ను కొనుగోలు చేసే అవకాశం తక్కువగా ఉందని, కోహ్లీ మళ్లీ నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అశ్విన్ తన వ్యాఖ్యలతో కోహ్లీని నమ్మదగిన కెప్టెన్గా పేర్కొంటూ ప్రస్తుతం జట్టులో అతనికి ఉన్న అనుభవం, నాయకత్వ సామర్థ్యం మరెవరితో సరిపోల్చలేదని చెప్పాడు. ఆర్సీబీ వేలం వ్యూహం గురించి కూడా అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఫ్రాంచైజీ వారి జట్టును సమతూకంగా కొనుగోలు చేసిందని, జట్టులోని అన్ని విభాగాల్లో ఆటగాళ్లను బలోపేతం చేయడం అనేది ఎప్పుడు జట్టు విజయానికి కారణమవుతుందని పేర్కొన్నాడు. పర్సులు భారీ మొత్తాలు ఉన్న ఇతర జట్లకు వ్యతిరేకంగా ఆర్సీబీ వేచి చూసే వ్యూహంతో ముందుకెళ్లిందని, ఇది వారికి విజయవంతమైన ఎంపికగా మారిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మెహబూబ్ భట్ కూడా కెప్టెన్సీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కోహ్లీ జట్టులో కీలక వ్యక్తి అని, కానీ కెప్టెన్సీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు కోహ్లీకి ఉన్న అనుభవం, కెప్టెన్సీ ప్రతిభ పరిగణలోకి తీసుకుంటే అభిమానులు అతని నాయకత్వంలో జట్టును మరోసారి చూస్తారని ఆశిస్తున్నారు. మొత్తం మీద ఆర్సీబీ కెప్టెన్సీ చర్చ ఈ ఐపీఎల్ సీజన్కు పెద్ద విశేషంగా మారింది. కోహ్లీ మళ్లీ నాయకత్వం వహిస్తే ఇది ఆర్సీబీ అభిమానులకు గొప్ప క్షణంగా నిలుస్తుంది. మీలో ఎంతమంది ఆర్సీబీకి కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తారని అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.